హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరికొన్ని అర్హుల జాబితాలనైతే తీసుకొచ్చాననమాట. వాటి గురించైతే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో స్టేటస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్. దాని తర్వాతొచ్చి మీకు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలనుకుంటే ఎలా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో, రిమార్క్స్‌కి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలి. ఈ విధంగా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూసేసి సైలెంట్‌గా అయితే వెళ్తున్నారు. సో, మీరు లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క ఏరియా నేము కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి. సో, నేను ముందు ముందు రోజుల్లో అర్హుల జాబితాలనైతే గ్యాదర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా కూడా వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసి ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. మీరు కమెంట్ చేసే దగ్గర హైప్ బటన్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఇన్ఫర్మేషన్‌ని అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటగా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి? ఆ వివరాల గురించైతే మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది వచ్చేసి మనకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. బట్ మనకు రీసెంట్‌గా ఈ యొక్క వెబ్‌సైట్‌లో కొన్ని కొత్త మార్పులనేటువంటి వాటన్నిటిని కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో, మీరు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే పరిష్కరించే విధంగా మనకు ప్రభుత్వం అయితే దీన్ని రూపుదిద్దిందనమాట. సో, మొట్టమొదటగా వచ్చి మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు. ఇందులో మీకు ఏది నచ్చితే అది. అంటే మీ దగ్గర ఏ కార్డ్ నంబర్ ఉంటే ఆ కార్డ్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా అప్లికేషన్ ఐడీ అనుకోండి. ఈ అప్లికేషన్ ఐడీ నంబర్ అయితే మీరిక్కడ ఎంటర్ చేసుకోవాలనమాట. సో, మీరు ఈ యొక్క ప్రజాపాలనలో అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఐడీ అయితే ఇచ్చుంటారు. లేదా మీ సేవలో అప్లై చేసుకున్నా కూడా వాళ్ళైతే అక్కడ ఇచ్చుంటారనమాట. ఓకేనా? ఆ అప్లికేషన్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఐడీని ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ నంబరు, దాని తర్వాత డిస్టిక్, దాని తర్వాత విలేజ్, వార్డు, అప్లికెంట్ నేము, దాని తర్వాత మండలము, మొబైల్ నంబరు, ఎఫ్ఎస్సి కార్డ్ నంబరు, సర్వేయర్ నంబరు, సర్వేయర్ మొబైల్ నంబరు, సర్వేయర్ నేము ఇవన్నీ కూడా ఇచ్చుంటారనమాట. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లిస్ట్ 2 అని అయితే ఉంది కదా ఇక్కడ. సారీ లిస్ట్ టైప్ అని. ఇక్కడ లిస్ట్ టైప్ దగ్గర ఎల్2 అయితే ఉందనమాట. వీళ్ళొచ్చేసి ఎల్2 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళనమాట. వీళ్ళ నేమ్ వచ్చి ఎల్2 కేటగిరీలో అయితే ఉంది. దాని తర్వాత వచ్చి వీళ్ళకి రిమార్క్స్ దగ్గర ఓకేనా? ఏం చూపిస్తుందంటే నాన్ పీయూసీసీఏ హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనైతే చూపిస్తుందనమాట. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క ఆన్‌లైన్ స్టేటస్. ఆన్‌లైన్ స్టేటస్‌లో మీకు ఏ విధంగా చూపిస్తుందో ఆ విషయం గురించి కూడా కామెంట్‌లో పెట్టండి. సో, మాక్సిమం ఈ నాన్ పీయూసీసీఏ హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని ఎందుకు చూపిస్తుంది? దాని గురించి ఇప్పుడు మీకు కొంచెం బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇస్తాననమాట. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఇక్కడ చూడొచ్చు మీరు. వీళ్ళకి ఎంపీడీఓ అధికారి దగ్గర పెండింగ్‌లో అయితే ఉందనమాట. వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళు వెరిఫికేషన్స్ చేసి దాని తర్వాత వీళ్ళకి అప్రూవల్ అయితే ఇవ్వాలనమాట. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూపించేసింది అప్లికేషన్ స్టేటస్. సో, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎటువంటి పెండింగ్‌లో లేకుండా ఓకేనా, మీకు ఎలిజిబుల్ అని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. లేదు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏమన్నా పెండింగ్‌లో ఉన్నట్టు చూపించినట్లయితే మీరు అక్కడికి వెళ్లి వీటిని క్లియర్ అయితే చేసుకోవాలనమాట. అది ఇక్కడ మనకు జాగ్రత్తగా అయితే గమనించండి. మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏం చూపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే తెలియచేయండి. సో, ఇన్ కేస్ మీకు ఏమన్నా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి అనుకుంటే, ఎటువంటి సమస్య ఉన్నా సరే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి అనుకుంటే, క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అనైతే ఇక్కడ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ గ్రీవెన్స్ ఎలా రైజ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను మరొక వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, జస్ట్ మీకు ఇక్కడ ఆన్‌లైన్ స్టేటస్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలో ఆ విషయం గురించి అయితే చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్ అయితే కనిపిస్తుంది కదా మీకిక్కడ. సో, నేను ఇంతకుముందయితే సరిగ్గా చూసుకోలేదు. అందువల్ల మీకు కనిపించలేదనమాట. సో, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర వీళ్ళకొచ్చి పెండింగ్ ఫర్
ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉంది కదా, ఆ ఎంపీడీఓ అప్రూవల్ దగ్గర వాళ్ళ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వాళ్ళకి అప్రూవల్ వస్తేనే అక్కడ క్లియర్ అయితే అవుతుంది. ఈ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా చెక్ చేసుకోండి, అక్కడ ఏం చూపిస్తుందో కూడా క్లియర్గా తెలియచేయండి. ఓకేనా. ఇకపోతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఇక్కడైతే వాటిని మీరు గమనించవచ్చు అనమాట. సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వచ్చేసి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, వార్డు అంటే మనకు ఏరియా వచ్చేసి వార్డు వచ్చేసి గచ్చిబౌలి ఏరియాకి వార్డుకి చెందినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట ఇది. ఇందులో మీరు వీళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యున్సీ నేమ్ అయితే ఉంటుంది, డిస్టిక్ నేమ్ ఉంటుంది, మండలం అంటే మున్సిపాలిటీ నేమ్ ఉంటుంది, ఈ యొక్క గ్రామ వార్డు ఏరియా నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లికెంట్ ఐడి అయితే ఉంటుంది, అప్లికెంట్ నేమ్ ఉంటుంది, వాళ్ళ యొక్క హస్బెండ్ నేము, ఫాదర్ నేము ఏదైతే అది, క్యాస్ట్ నేము, రూఫ్ టైపు, వాల్ టైపు, దాని తర్వాత ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ లాస్ట్లో చూడొచ్చు అనమాట. అంటే ప్రజెంట్ వాళ్ళు ఏ హౌస్లో ఉన్నారు, రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్ అని ఉంది, ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ నేమ్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, అప్లికెంట్ నేమ్స్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ఓకేనా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో నేను మ్యాక్సిమం అందరి నేమ్స్ అయితే కూడా చదివి చెప్పలేను కాబట్టి మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. లేదు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తాను, అక్కడ కూడా వెళ్ళి ఆ లిస్ట్లో మీ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయా లేదా ఇంకొంచెం క్లారిటీగా అయితే తెలుసుకోండి. సో మ్యాక్సిమం ఇక్కడైతే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను, అందరి నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అందరూ అంటే అందరూ కాదు. సో లిస్ట్లో ఈ ఏరియాలకు సంబంధించి చూసుకుంటే కొంతమంది నేమ్స్ అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. మీరు కంప్లీట్ లిస్ట్ కావాలి అనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకా మీకు క్లియర్గా అయితే ఉంటాయన్నమాట, మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అడగండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ చెక్ చేసుకుని, స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ ఏం చూపిస్తుందో కూడా తెలియచేయపరచండి.